ఎందుకు పుడుతున్నామో, ఎందుకు పోతున్నామో ఎవ్వరికీ తెలియదు. అసలు ఈ పుట్టటం ఎందుకు, పోవటం ఎందుకు, దీనికి అంతకు కారణం ఏమిటి? అబ్బో, ఎన్ని ప్రశ్నల్లో! పని పాట లేనప్పుడు ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంటుంది కాబోలు. నిర్దిష్టమైన జవాబులు మాత్రం లభించవు కదా. పోని తెలిసిన పెద్దల్ని అడిగి తెలుసుకుందామంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఈశ్వరాజ్ఞ ఏమో తెలియదు, అది ఎవ్వరు ఎరుగరు అంటారు ఒకరు. చేసిన కర్మము చెడని పదార్థము, చేరును నీ వెంట అంటారు వేరొకరు. ఈశ్వరాజ్ఞ ప్రకారమే అంతా జరుగుతున్నట్లయితే పురుష ప్రయత్నం మాట ఏమిటి? ఈశ్వరుడు ఎందుకు అలా ఆజ్ఞాపించుతున్నట్లు? అసలు ఈశ్వరుడెవరు? జగన్నాటకంతో ఆయనకేం పని? అన్ని ప్రశ్నలే, అంతులేని ప్రశ్నలు. పోని కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామంటే అది అంతుపట్టదు. మనమంతా కర్మలు చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేకపోతున్నాం కదా. దేని కొరకు? సుఖశాంతులతో జీవించాలనే కదా. కానీ సుఖశాంతులతో పాటు కష్ట నష్టాలను కూడా అనుభవించవలసి వస్తుంది. సరే, ఏది వచ్చినా కర్మఫలమే కనుక అనుభవించక తప్పదు, మంచిదే. అయితే అవే కర్మఫలాలు మళ్ళీ మన వెంట రావడం ఏమిటి? అనుభవించేశాం కదా. ఇంకా తమాషా ఏమిటంటే స్వప్నావస్థలో స్థూల శరీరము లేదు, సూక్ష్మ ప్రపంచము లేదు, స్థూల ప్రపంచము లేదు. కానీ అక్కడ కూడా కర్మలు, కర్మఫలాలు, అనుభవాలు అన్నీ ఉంటున్నాయి. ఇది ఇంకా చిత్రంగా లేదు? దీనికి అంతకు కారణం సంకల్పాత్మకమైన మనసేనేమో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనసు లేని సుషుప్తిలో స్థూల కర్మలు కానీ, సూక్ష్మకర్మలు కానీ, వాటికి సంబంధించిన అనుభవాలు కానీ ఏవీ లేకుండా హాయిగా ఉంటున్నాం కనుక. మరి ఎప్పుడూ అలాగే హాయిగా ఉండొచ్చును కదా. ఉండనే వదులు ఈ వెర్రి మనసు. అందుకే అన్నారేమో అనుభవజ్ఞులైన మన పెద్దలు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో పని. విషయం అర్థమైంది కనుక నయానో భయానో ఈ మనసుకు నచ్చ చెప్పాలి. ఏమని? ఓ పిచ్చి మనసా, నువ్వు అనుభవించాలనుకుంటున్న సుఖశాంతులు ఇక్కడ ఏమీ లేవు కనుక వచ్చిన దారినే వెళ్ళి నీ స్వస్థితిలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు అని. అలా ఉండగలిగినప్పుడు ఈశ్వరుడు ఆజ్ఞాపించడు. కర్మలు, కర్మఫలాలు ఏవీ కదిలించలేవు. ఇంకా అనుభవాల మాట చెప్పేది ఏముంటుంది కనుక. అవును, అనుభవం అంటే గుర్తొచ్చింది. ఇంతకు ఆ అనుభవించేది ఎవరు? జీవుడననే నేను అనుకున్నట్లయితే, నేను జీవుడనని ఎవరన్నారు? పోని నేనే అనుకున్నట్లయితే, నేను జీవుడనని అనుకోవడం ఎందుకు? దేవుడనని ఎందుకు అనుకోకూడదు? దేవుడుగా ఉండటం చాలా కష్టం కనుక. ఎందువల్ల? కోరికలే లేకుండా ఉండాలంటే ఎంత కష్టం. అందులోనూ ఒంటరిగా ఏ విధమైన ఆహార విహారాలు లేకుండా ఎలా ఉండాలి? లోకంలో అనుభవించడానికి అంతులేనన్ని విషయాలు, వస్తువులు ఉండగా వాటన్నింటినీ కాదని కళ్ళు మూసుకొని గర్భగుడిలో నిలబడి ఉండమంటే తమాషానా ఏమిటి? అబ్బో, అది మరీ కష్టం. కనుక జీవుడు వద్దు, దేవుడు వద్దు, ఈశ్వరుడిగా ఉందామంటే అది మాత్రం సుఖమా ఏమిటి? ఎన్నో కోట్ల జీవులను ఆజ్ఞాపించడం అంటే మాటలా? అది మరీ కష్టం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈశ్వరుడు వద్దు, జీవుడు వద్దు, దేవుడు వద్దు, నేనుగా ఉంటేనే పరమశాంతిగా ఉండొచ్చు. అవును, నన్ను విడిచి ఏది కానీ ఎలా ఉండగలదు? నేను లేక ఏది కానీ ఎక్కడుంటుంది? నానా విధమైన నానా రూపములతో విరాజిల్లుతున్న ఈ ప్రపంచం ఉన్నది ఆకాశంలోనే కదా. ఆకాశం ఎక్కడుంది? నాలోనే. సర్వాధారమైన నన్ను విడిచి ఏది కానీ ఎట్లుండగలదు? ఆకాశంగా ఉన్నది నేనే. అది గ్రహించగలిగినచో చంద్రమండలం పరిశోధనలో, సూర్యమండల పరిశోధనలో చేయవలసిన పనేముంది? మహాజలనిధి అయిన సముద్రము తనయందే ఉద్భవించిన కెరటములను గురించియో, ఉద్భుతముల గురించియో పరిశోధించినా ఏమి? ఆయా నామరూపములతో ఉన్నది తానేనన్న ఎరుక కలిగిన చాలును కదా. ఆ ఎరుక లేక ఎన్నింటిని పరిశోధించినను తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వత ప్రయోజనం ఏముంటుంది? కనుకనే వేల ఏండ్లుగా ఈ పరిశోధనలు ఇలా కొనసాగుతున్నవే కానీ మానవుడు ఆశించు పూర్ణ తృప్తి మాత్రం లభించనే లేదు. ఎందువల్ల? అది తానే గనుక. మానవుడే తృప్తి కాదు, అతనికి ఆధారమైన నేనే పరమతృప్తి.